వస్తుంది. హర్యానా రాష్ట్రంలోని జులానా స్థానం నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఇవాల్టి ఈ ఎన్నికల కౌంటింగ్ లో మొదట్లో కొంత జోరును కనిపించారు వినేష్ ఫోగట్. ఇప్పుడు మాత్రం కొంత వెనకంజ వేశారని చెప్పుకోవచ్చు. ఒలింపిక్స్ రెజ్లింగ్ లో ఫైనల్ ఫైట్ నుంచి అనూహ్యంగా తప్పుకున్న వినేష్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ టికెట్ పై జులానా స్థానం నుంచి పోటీ చేశారు. మొదటి రౌండ్ లో వినేష్ ఫోగట్ ఆధిక్యంలోనే కనిపించారు. అయితే 2 గంటల తర్వాత ట్రెండ్స్ మారిపోయాయి. ప్రస్తుతం వినేష్ ఫోగట్ 2000 ఓట్ల వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, హర్యానాలో జులానా కాన్స్టిట్యున్సీ నుండి ప్రముఖ క్రీడాకారిణి వినేష్ ఫోగట్ కంటెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే పట్టు తప్పిందని చెప్పాలి. ఆమె కౌంటింగ్ కేంద్రం నుంచి దాదాపు అవటమే కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వినేష్ ఫోగట్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. హర్యానా రాష్ట్రంలోని జులానా స్థానం నుండి ఆమె పోటీ చేశారు. అయితే ఒలింపిక్స్ రెస్లింగ్ లో ఫైనల్ ఫైట్ నుంచి అన్యాయంగా ఆమె తప్పుకున్న విషయం తెలిసిందే. ఓవర్ వెయిట్ కారణంగా ఆమె పైన అనర్హత వెయిట్ పడింది. అనంతరం కూడా అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ తోని కూడా IOA కూడా చర్చలు జరిపింది. అసలు ఏం జరిగింది అదంతా కూడా ఒక డ్రామాటిక్ సినారో అనేది అప్పట్లో ఒలింపిక్స్ సందర్భంగా కూడా గడిచింది. అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికి కూడా ఇది సంచలనాత్మకంగా మారింది. అనంతరం కూడా ఫైనల్ ఫైట్ నుంచి అన్యాయంగా తప్పుకున్న వినేష్ ఫోగట్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ టికెట్ పై ఆమె జులానా స్థానం నుండి పోటీ చేశారు. మొదటి రౌండ్ లో వినేష్ ఫోగట్ ఆధిక్యంలోనే కనిపించారు. అయితే 2 గంటల తర్వాత ట్రెండ్స్ మారిపోవడంతో ప్రస్తుతం వినేష్ ఫోగట్ దాదాపు 2000 ఓట్ల పైగా వెనుకంజలో ఉన్నారు. అయితే అక్కడ కంటెస్టెంట్స్ ని ఒకసారి చూసుకుంటే వినేష్ ఫోగట్ కాంగ్రెస్ నుంచి, అలాగే కవితారాణి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి, అలాగే యోగేష్ కుమార్ బీజేపీ, అలాగే సురేందర్ లాసర్ INLD, అలాగే అమర్జిత్ దండా JGP నుండి పోటీ చేస్తున్నారు. అయితే వీరందరూ కూడా ఇప్పుడు అపోనెంట్ లో వినేష్ ఫోగట్ కి ఎలక్షన్స్ లో అయితే మాజీ ఎక్సైజ్ టాక్సేషన్ కమిషనర్ అయిన సురేంద్ర లాసర్, అలాగే ఇండియన్ నేషనల్ లోక్ దండ్ బహుజన్ సమాజ్ పార్టీపై ఆయన బరిలో దిగారు. అయితే ఈ రెగ్యులర్ అయిన WWE రెగ్యులర్ అయిన కవితా దళాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీలో వచ్చింది. ఇంకా బీజేపీ అభ్యర్థి కెప్టెన్ యోగేష్ కుమార్ బైరాగి, మాజీ ఫౌజీ పార్టీ యువ నాయకుడు, అలాగే వెనుకబడిన వర్గానికి చెందిన బైరాగి నాన్ జాన్ అభ్యర్థి అనే ప్రస్తుతం అయితే హర్యానాలో ఒక్కసారిగా కూడా ప్రస్తుతం సినారో మారిపోయింది. అకస్మాత్తుగా బీజేపీ రేస్ లోకి వచ్చింది. అయితే వినేష్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడము ఒక రకంగా హర్యానా ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతోందని, అలాగే పదే పదే కూడా రెగ్యులర్ల ఇష్యూ ఉదంతం ఏదైతే జరిగిందో ఆ బీజేపీ నాయకుల పైన బీజేపీ నాయకుడు పేరు పోసిన ఒక నాయకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అదంతా దేశవ్యాప్తంగా దుమారాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈమె విక్టిమ్ గా ఒక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడము కాంగ్రెస్ పార్టీకి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అనేది కూడా అంత దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల కిందట ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా వినేష్ ఫోగట్ అస్త్రంగా వాడి ఖచ్చితంగా హర్యానా ఎలక్షన్స్ లో పాగా వేయాలి. అట్ ది సేమ్ టైం ఇటు వినేష్ ఫోగట్ ఇష్యూతో పాటు అలాగే రైతుల ఇష్యూస్ ని కూడా ఎక్కువ పోర్ట్రేట్ చేసి, అలాగే MSPల గురించి ఎక్కువగా కూడా అవి ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ ఇప్పుడు ట్రెండ్ చూసుకుంటే ఒక్కసారిగా బీజేపీ వైపు మళ్ళడం కూడా శ్రోతలు చర్చనీయాంశంగా మారింది. వినేష్ ఫోగట్ ఒక క్రీడాకారిణిగా మొన్న ఆమె ఓవర్ వెయిట్ తో ఆమె స్వర్ణ పథకం రావాల్సిన స్వర్ణమో రజతమో ఏదో ఒక పథకం కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఆమె ఓవర్ వెయిట్ కారణంగా అనర్హత వెయిట్ పడినప్పటికీ దేశవ్యాప్తంగా కూడా ఒక క్రీడాకారిణిగా ఆమెకు ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఒక వారియర్ అనే పేరు కూడా ఆమెకి దేశ ప్రజల్లో ఆమెను ఒక గౌరవంతో చూస్తారు. కానీ ఎప్పుడైతే ఆమె లో ఇమ్మీడియట్ గా పాలిటిక్స్ లో వచ్చారో, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో, ఆమెకున్న చరిష్మా, ఆమె దేశానికి ఆమె అందించిన సేవలన్నీ కూడా ఒక్కసారి ఒక సైడ్ ట్రాక్ అయిపోయాయి. ఆమెను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ గానే చూస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్స్ లో ఆమె ఒక్కసారిగా కూడా వెనుకబడిపోయారు. ప్రస్తుతానికైతే 2000 ఓట్ల పైగా ఆమె వెనుకంజలో ఉన్నారు. మరి చూడాలి ఇక నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్ లో మరి వినేష్ ఫోగట్ పరిస్థితి ఏంటనేది. శివ, ఓకే థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. డాక్టర్ లింగ యాదవ్ గారు ఏం చెప్తారు? హర్యానా విషయానికి సంబంధించి కొంత వెనకబడ్డం కావచ్చు, వినేష్ ఫోగట్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా వినేష్ అంశం కొంత బీజేపీకి డ్యామేజ్ చేసింది అనేటటువంటి చర్చలు కూడా నడిచాయి కదా. కానీ వినేష్ కూడా
కూడా కొంత వెనకంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏం చెప్తారు? ఏం లేదండి, డెఫినెట్ కూడా మేము మొదటి నుంచి హర్యానా